ఉన్నట్లు అంటే పవన్ కళ్యాణ్ గారే నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారనమాట. ఎందుకంటే తన ఫ్యాన్స్ వచ్చి ఓజీ 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 అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పందించాడనమాట. సెప్టెంబర్ 2025లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి బల్ల గుద్దినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నట్లు తెలియడంతో ఇప్పుడెప్పుడా అని చూస్తున్నాను అనమాట. సో ఓజీ నుంచి అయితే ఒక న్యూ అప్డేట్ అనేది రావడం అనేది జరిగింది. సో ఎవరు మిస్ చేయొద్దండి, నేను ముందుగానే చెప్తున్నాను అనమాట. ఫేక్ అది ఇది అని చెప్తున్నారు అనమాట. సో ఫేక్ అయితే కాదు, చిన్న అప్డేట్ అయినా సరే నేను వీడియో చేసి పెట్టేస్తాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు మన ఛానల్ని కూడా చూడండి, అప్పుడప్పుడు గమనించండి. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు, అసలు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చెప్పి చూడండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే పలు రకాల విలేకరులు న్యూస్ ఛానల్స్ ఆరా తీగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఓజీ మూవీ నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ అనమాట. తెలిసిందే, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి. సో ఈ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారనమాట. సో త్వరలోనే షూటింగ్ను పూర్తి చేసుకుని మనకు మూవీని అందించే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఓజీ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్ రూపొందించిన ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్గా ముంబై మాఫియా నేపథ్యంలో, మాఫియా గురించి తెలిసింది కదా, దాంట్లో ప్రభాస్ ఉన్నాడు. సో ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పున్నాను అనమాట. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక క్రూరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం అనమాట. క్రూరమైన గ్యాంగ్స్టర్ అంటే అస్సలు మామూలుగా లేదండి. నేను ఒక్కసారి మీరు అంతగా ఉంటే తమ్నైల్ని చూడండి, నేను తమ్నైల్ని యాస్టీస్ అలాగే పెట్టేస్తున్నాను అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకొని ఇలా నడుస్తూ వస్తుంటాడు అనమాట. క్రూరమైన గ్యాంగ్స్టర్ అనమాట, ఓకేనా. సో ఈ సినిమాలో ఒక క్రూరమైన గ్యాంగ్స్టర్గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాల్లోకి అడుగు పెడుతున్నారని చెప్పి తెలిసిందే. అలాగే ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమ సంగీతం అందిస్తున్నారనమాట. ఎంటర్టైన్మెంట్ కోసం బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుండగా ఇప్పటికీ విడుదలైన గ్లిమ్స్ మరియు పోస్టర్ల ప్రకారం ప్రేక్షకుల్లో భారీ హైప్ను సృష్టించిందనమాట. సో అది అందరికీ తెలిసింది. ఇప్పుడు వచ్చిన పోస్టర్స్ కానీ గ్లిమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అసలు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి అయితే భారీ అంచనాలతో ఉన్నారనమాట వాళ్ళు. సో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారనమాట. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నారు. సో 2024 ఎన్నికలు విజయం సాధించిన తర్వాత ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో ఓజీ షూటింగ్ ఆలస్యమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా కమిట్మెంట్స్ను పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించినట్లు సిద్ధంగా ఉన్నారు. అంటే మే, జూన్ నెలల్లో 25 రోజుల షెడ్యూల్తో షూటింగ్ను ముగించాలని భావించినట్లు తెలుస్తుందన్నమాట. నిర్మాతలు సినిమాను సెప్టెంబర్ 25లో విడుదల చేయడానికి సన్నాహాలు. సెప్టెంబర్ 25వ తేదీ ఖచ్చితంగా సినిమా వచ్చేస్తుంది ఈ సంవత్సరం, ఈ ఏడాది అనమాట. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని పనులు కూడా వేగవంతంగా అయిపోయాయి అనమాట. సో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాను. అబ్బా, మామూలు విషయం కాదండి. వార్తలు వచ్చాయి. ఇది ఈ సినిమాపై ఉన్న ఆదరణ సూచిస్తుంది, ఓకేనా. సో అప్డేట్ అయితే ఇది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ మూవీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుందన్నమాట. సో ఒక 10 రోజులకి సినిమా అనేది రిలీజ్ అయిపోతుంది. ఇది పక్క. పవన్ కళ్యాణ్ గారే ఓజీ 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 అని చెప్పి తన ఫ్యాన్స్ అడుగుతుంటే తన ఫ్యాన్స్ కోసం ఈ సంవత్సరం సినిమా అనేది కంప్లీట్ అవ్వాలని చెప్పి వల్ల గుద్దినట్టు మనకు క్లారిటీగా క్లుప్తంగా ఒక ఆర్టికల్ రూపంలో మనకు వచ్చిందనమాట. ఇది అప్డేటు. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని అప్పుడప్పుడు విజిట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో లేదో ఇంకా మీ ఇష్టం అనమాట. దీంట్లో అయితే ఫేక్ ఏం లేదండి, ఉన్నట్టు చెప్తున్నాను నేను. పలు రకాల న్యూస్ ఛానల్స్, పలు రకాల ఆర్టికల్స్ ముందుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది కాబట్టి ఈ అప్డేట్ అనేది. సో మీకు వీడియో పరంగా ఈ అప్డేట్ అనేది చెప్పడం జరిగింది. సో ప్రతి వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తారనమాట. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అప్పుడప్పుడు విజిట్ చేయండి, ఓకేనా. బాయ్.